నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మిత సార్, తిరుపతి లడ్డు వ్యవహారం అందరికీ తెలిసినటువంటి విషయమే. మన రాష్ట్రం, మన దేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు స్వామివారికి వినియోగించినటువంటి ప్రసాదాల్లో వినియోగించినటువంటి ఆ నెయ్యి అది దేంతో వచ్చింది అనేది మనం వింటేనే ఎంత జుగుప్సాకరంగా ఉంది. ఒక బీఫ్ ఆయిల్, తర్వాత బీఫ్ నుంచి తీసినటువంటి ఆయిల్, పంది నుంచి తీసినటువంటి ఆయిల్, ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించడం అసలు ఎట్లా మనసు వచ్చింది? ఎట్లాంటి మనుషులు వీళ్ళు ఇలా తీసుకోవడానికి ఇచ్చిన వాడికి, ఆమోదించిన వాడికి ఎట్లా మనసు వచ్చింది అనేది నిజంగా ఆశ్చర్యపోతున్నాం. కళ్ళమ్మటి నీళ్లు గారుతున్నాయి. నిజంగా స్వామివారికి ఇదా మనం పెట్టుకున్నది అని చాలా మంది అంటూ ఉండేవాళ్ళు. ఏమిటి ఆ సువాసన లేదు, ఆ లడ్డూలో ఏదో మిస్ అవుతోంది, సువాసన లేదు. ఎందుకంటే ఇంట్లో ఉంది అంటే ఇల్లంతా గుమ 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 మల్లెపూలు ఎలా అయితే గుబాళిస్తాయో అలాంటిదే దానికి ఇంక పదింతలు. ఎందుకంటే ఇది స్వామి ప్రసాదం, స్వామి చూశారు, ఆయన దృష్టి పడింది అన్న ఆ భావనలో ఉంటాం మనం అందరం కూడా. అసలు దానిని ఎలా మలినం పట్టించాలని అనుకోవటం కానీ, ఎలా చూడొచ్చు అసలు ఈ అంశాన్ని? శిక్ష ఎవరు వేస్తారు దీనికి? అంటే శిక్ష ఎవరో వస్తారు, ఎవరో వేస్తారు కాదమ్మా. ఇప్పుడు ఎవరైతే దీన్ని బాధ్యతగా పెట్టుకుని పరిగణలోకి తీసుకుని చూసారో వాళ్ళే అంటే ఇక్కడ మనకి ముందు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది హిందువులలో ఐక్యత లేకపోవడం, ఐకమత్యం లేకపోవడం, ఇంకొకటి నిర్లక్ష్యం. తన దాకా వస్తే తప్ప దేన్ని పట్టించుకోలేనటువంటి నిర్లక్ష్యం, ఇది ప్రధానమైనటువంటి కారణం. అందుకనే చేసేవాళ్ళు చేసుకుంటూ, ఇప్పుడు చేసేవాడు ఎవడైనా బయటవాడా, భారతదేశానికి కానివాడు. పూర్వం ఎప్పుడో బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు మనకు తెలియకుండా ఏదో చేసేవారు. మన చేతుల్లోనే ఉంటుంది కదా. అక్కడ ఆ కిచెన్కి సంబంధించో లేకపోతే పర్చేసింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఎవరున్నది అక్కడ అర్హత లేని వాళ్ళు, అంటే స్వామి గురించి తెలియని వాళ్ళు, హిందూ ధర్మం గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళు, ప్రసాదం అంటే కొబ్బరి నూనె, కచ్చీపులో, కేకులో ఇవి అనుకునేవాళ్ళు. మొన్న ఎక్కడో చూశాను, మీరు హిందువులు ప్రసాదం తీసుకోకూడదు అని మా బైబిల్లో రాసుంది. కేకులు తీసుకోకూడదని మీ గ్రంథాల్లో రాసుంటే మానేయండి. ప్రసాదం తీసుకోవద్దని ఎవడో ఒకడు రాసినటువంటి, ఒక ప్రవక్త రాసినటువంటి బైబిల్ అది. దాంట్లో ఉంది కాబట్టి మేము తీసుకోమని తినం. మీ గ్రంథాలలో ఎక్కడైనా సరే కేకుల గురించి రాసుంటే అంటే మాట్లాడేవాడికి బుర్ర బుద్ధి ఉందా అసలు? రాసలేదంటే లేనట్టే. మీరు అసలు ప్రస్తావనే లేదంటే అసలు లేదు కదా, మీ ఉనికే లేదు, ఏమీ లేదు. అంటే ఇలాంటి అజ్ఞానులు, జ్ఞానం లేని వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కృత్యాలు జరగడంలో తప్పు మనది, మన నిర్లక్ష్యం. అంటే ఇప్పుడు ఎందుకు తెలిసిందంటే కొంత ఆధ్యాత్మిక చింతన పెరిగింది, తప్పులు తెలియజేయబడుతున్నాయి. మీరు సంఘటితం కండి. హిందూ ధర్మం ఎలా ఉండేది, హిందువులు ఎలా ఉండేవారు, మీలో ఐక్యత చెడిపోయింది, మీరందరూ సంఘటితం కండి అని భగవంతుడు తెలియచేస్తున్నాడు. మనకు అదృష్టం కొద్దీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, పాలకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటివన్నిటిని గుర్తిస్తున్నారు. ఇప్పుడు బయట పడింది అసలు యాక్చువల్ గా. అసలు అంతకు ముందు ఇందాక నేను అన్నట్టుగా అటు సువాసన లేదు, ఎన్ని రోజులైనా ఉండేది, ఇంచుమించు 10-15 రోజులు ఫ్రెష్ గా ఉండేది లడ్డు ఇది వరకు రోజుల్లో. ఇప్పుడు 2-3 రోజులకి ఒకవేళ ఫ్రిడ్జ్ లో, ఆబ్వియస్ గా ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం కదా, పెడితే రాళ్ళు, కంకర్ రాళ్ళు అయిపోయినట్టు అయిపోయి వాటిని తినలేము, ఆడేయలేము, తినేయాలి. ఇన్ని రకాల ఇబ్బందులు. అసలు ఎట్లా సార్ శిక్ష ఖచ్చితంగా నేచర్ వేస్తుంది అని అనుకోవచ్చా పాలకుల విషయాన్ని? డెఫినెట్గా ప్రకృతి శిక్షిస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఎప్పుడో ప్రకృతి వేస్తుంది, ఎవరో వచ్చి శిక్షిస్తారు అనుకునే కన్నా ఇప్పుడు మరి అంటే గవర్నమెంట్ పరిపాలన ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని చూశారు కాబట్టి ఎవరైతే దీనికి కారకులు అయ్యారో ఆ నిర్లక్ష్యం, ప్రసాదమేగా, హిందువులేగా, పోతారులే అన్నట్టుగా చేసిన దానికి వాళ్ళకి శిక్ష పడాలి. ఇది పడకపోతే ఇలాంటి తప్పిదాలు ఇంకా చాలా చోట్ల జరిగే అవకాశం ఉంది కాబట్టి శిక్షించడం అనేది భగవంతుడు ఎలాగో చేస్తాడు, అది వేరే విషయం. ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన ధర్మాన్ని, అంటే ధర్మానికి విఘాతం కలిగించినప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు దీనికి ప్రక్షాళన ఇలాంటివన్నీ, అంటే తను
క్షమాపణ చెప్పుకుంటూ, అంటే భగవంతుడికి ఏమీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మనకు తెలియజేశాడు, మనలో కూడా దైవత్వం ఉంది కాబట్టి జరిగిన పొరపాటుకి కృతజ్ఞతగా ఒక 11 రోజులు దీక్షగా తీసుకోవడం. ఇది అందరి ఇళ్లలో కూడా ఈ దీక్షలు, ఈ 11 రోజులు ఉపవసించటం, స్వామి నామాన్ని, గోవింద నామాన్ని గట్టిగా ప్రకటించడం ద్వారా తప్పు చెయ్యాలనుకునేవాడికి, ఇక్కడ ఉన్నది శత్రువు మనకి పరాయి దేశస్థుడు కాదు, మన దేశంలోనే మనతో పాటు పుట్టి వెస్ట్రన్ పోకడలని తెచ్చుకున్నటువంటి, అడాప్ట్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు, అజ్ఞానులు. మతం మారటం ఏంటమ్మా? మతం మారితే ఇక్కడ ఉన్నటువంటి ధర్మాలని, ఆచారాలని, సాంప్రదాయాలని ఇష్టం వచ్చినట్లు చేసేస్తావా? పేరు ఎందుకు మార్చుకో? మరి పేరు కూడా మార్చుకోవాలి, చాలా మార్చుకోవాలి, నువ్వు మార్చుకోవాల్సి, సర్టిఫికెట్లు మార్చుకోవాలి, అవన్నీ అక్కర్లేదు, కావాల్సినవన్నీ మిగతావన్నీ కావాలి. ఇలా హిందువుల దగ్గరకు వస్తువులకి, హిందూ ధర్మానికి వస్తువులకి, దేవాలయాల దగ్గరకు వస్తువులకి, విగ్రహాల దగ్గరకు వస్తువులకి, ప్రసాదాల దగ్గరకు వస్తువులకి మీరు ఇంత దారుణంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా నీచాతి నీచంగా కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే కమెంట్ సెక్షన్స్ లో పెడుతూ ఉంటారు. వరద మ్యాటర్ ని డీవియేట్ చేయడం కోసం కొత్త వంశాన్ని లేవనెత్తింది గవర్నమెంట్. వరదల్లో ఆయనే కదరా నాయన కూర్చుంది గొడుగేసుకుని. మరి అంటే ఇప్పుడు డీవియేట్ ఎవరైపోతారమ్మా? ఇప్పుడు ఈయన తీసారు, లేవనెత్తారు, సాక్ష్యాధారాలు లేవా? ల్యాబ్ టెస్ట్లు, రిపోర్ట్లు ఉన్నాయి కదా. ఇది యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళ మనోభావాలకు సంబంధించింది. ఇక్కడ వరద అనేది ప్రకృతి వైపరీత్యం. ఇది ఇక్కడ ఒక మనిషి, కొంతమంది కావాలని అనుకునే 100% ఇది అనుకోకుండా జరిగింది కాదు. ఇప్పుడు అంతకు పూర్వం ఎవరో ఇస్తున్నారు కంపెనీతో, వాళ్ళు గీని మాట్లాడి పెట్టారు, దాన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా నువ్వు పర్చేజ్ చేయాల్సిన అవసరం ఏమిటి? అంటే ఇది కావాలని కుట్రపూరితంగా జరిగింది కాబట్టి ఆయన దాన్ని అనుకోకుండా ఇప్పుడే ఈ అంశమే ఎందుకు లేవనెత్తాలి? అంశాలు ఇంకా చాలా ఉంటాయి కదా. ఆ విజయవాడ చుట్టుపక్కల ఎత్తుక్కోవచ్చు ఆయన దాన్ని డిబేట్ చేయడానికి, ఎందుకంటే ప్రమాదం అక్కడ జరిగింది కాబట్టి వాళ్ళని ఏమార్చడానికి. యావత్ ప్రపంచాన్ని ఎలర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇది భగవంతుడు జరుగుతున్నటువంటి అన్యాయం. ఇప్పుడు ఆయనకి ఎలాంటి కలంకం ఉండదు. ఆ తిని కొంతమంది వేగాన్స్ ఉంటారు, అసలు నా 0 నాన్ వెజ్ తోటి పాలను కూడా వినియోగించని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని భావన భగవంతుడికి, ఆ దైవ తత్వానికి, అది అంటే ఆయన ఒక విగ్రహం, మూర్తి, ఆయన ఏమి చూడడం అని కాదు, అది ఒక పవర్, డివైన్ ఎనర్జీ. అక్కడ ఉన్నారు స్వామి, కొలువు తీరి ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. విష్ణుమూర్తి అంటే వ్యాప్తికారకుడు, ప్రపంచం అంతా వ్యాప్తించి ఉన్నారు. మనం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అకృత్యాలు చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తాట తీసేస్తారు, మామూలుగా గట్టి కుడిపేస్తారు. అందుకని ఈ భగవంతుడిని ఏదో చేస్తున్నాం, లేకపోతే హిందూ ధర్మాన్ని ఏదో చేస్తున్నాం అనుకోవడం పొరపాటు. ఇది మనతో, మన మనసులతో, మన అభిమానాలతో, మన నమ్మకాలతో, మన భక్తితో ఆడుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం కఠినంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే అంశం మీద స్పందిస్తూ కొంతమంది అపోజిషన్ వాళ్ళు, మేము ప్రమాణం వేయటానికి సిద్ధం, మీరు ప్రమాణం చేయడానికి సిద్ధం అని. ఏమిటి ప్రమాణాలు? ఏమిటి అర్థం కానటువంటి అంశం. ఈ ప్రమాణాలను ఎలా చూడొచ్చు అనుకోవచ్చు సార్? మీరు రండి, ప్రమాణం చెయ్యండి, అది బైబిల్ మీదనో భగవద్గీతనో మీదనో మీరు చెప్పేది నిజమని ప్రమాణం చేయడానికి మేము సిద్ధమని అవతల వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఏదైనా ధర్మ గ్రంథాల్లో దాని గురించి మాట్లాడితే ఇది సైన్స్ లో ఉందా అంటారు కదా. ఇప్పుడు దాన్ని, ఆ పదార్థాన్ని ల్యాబ్కు పంపించారు కదా, ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కదా, ఇంకా ఇప్పుడు పొరపాటు జరిగింది కదా, కనిపిస్తుంది కదా, ఇది ప్రమాణం చేయాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. అసలు ఏమిటో అంటే డివియేట్ చేసేయడానికో, లేకపోతే కవర్ చేసేసుకోవడానికో, లేకపోతే ఇంకోటి జరుగుతుంది. ఇంకా ఏవో అంశాలు కవర్ చేసేయడం కోసం ఇంత పెద్ద ఇష్యూని తీసుకొచ్చింది గవర్నమెంట్ అని చెప్పి. అసలు నిజంగా ఒకటి ఏంటంటే, మిగతావన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా చాలా సమస్యలు ఉంటాయి, ప్రభుత్వానికి చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఇది ధర్మానికి సంబంధించింది. ధర్మో రక్షతి రక్షిత. ఎవరైతే పాలకులు ఉన్నారో ముందు ఫస్ట్ దైవానికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాద క్రతువులు చేసిన తర్వాత రాజ్య పరిపాలన ఉంటుంది. ఇది పూర్వం జరిగేది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందు ఫస్ట్ యజ్ఞము యాగము చేసి రాబోతున్నటువంటి దౌర్బల్యాలని ఎదుర్కొనేవారు. అంతే తప్ప అక్కడికి వెళ్ళిపోయి ఎదుర్కోవడం కాదు. యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే దుర్భిక్షం నశిస్తుంది. ఇది ప్రతి పాలకుడు ముందు చెయ్యాలి. ముందు దైవాన్నే ఆచరించాలి. ఎందుకంటే నాలో ఉన్నటువంటి మనిషి మానవత్వం దైవత్వంతో ఏకమైతేనే నేను మనిషి నుంచి
కొంచెం పెద్దవాడిని, నా చుట్టూ ఉన్న వాళ్ళని పిల్లలుగా చూడగలుగుతాను, వాళ్ళని పరిపాలించగలుగుతాను. సామాన్య మానవుడుగా ఉంటే కాదు కదా. Yeah. అందుకని ముందు ఫస్ట్ పట్టించుకోవాల్సింది 100% భగవంతుడు పర్ఫెక్ట్ గా తనకి ఎవరైతే విధేయుడై ఉంటారో వాళ్ళతో ఆ పనులు చేయించుకుంటారు. ఇప్పుడు అక్కడ ప్రక్షాళన జరుగుతుంది, ప్రోక్షణ జరుగుతుంది. అంటే ఈ 5 ఏళ్ళు ఆయన ఎంత క్షోభని అనుభవించుంటారు. అక్కడ సరైనటువంటి పాలన జరక్క ఎంతో మంది భక్తులు క్షోభ ఆ ఇబ్బంది పెట్టింది. అక్కడ చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని అలా చూస్తూ ఉండి ఇప్పుడు ఒక్కసారి ఆయన ఈ రకంగా వ్యక్తం చేసుకున్నారు కాబట్టి 100% శిక్ష అర్హులకి శిక్ష పడి తీరుతుంది, తీరాలి కూడా, తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటివి ఇక ముందు జరగకుండా ఉండాలంటే హిందువులలో ఐక్యత కావాలి. మనకెందుకు లేని నిర్లక్ష్యం పనికిరాదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కదా, ప్రతి ఒక్కళ్ళు సంఘటితం కండి. ఈ పాప ప్రక్షాళనకి అంటే దేశము ధర్మము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి పఠించినటువంటి సూర్యనామాన్ని పఠిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం ద్వారా ఆ విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఇలాంటి దుష్టులను దుర్మార్గులను చెండాడతాడని నమ్మకంతో చేయండి. జరగాలి అటువంటిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. సూర్యస్మృతి.